It's all because of this guy. ఫైనల్గా మనం ఇంకొక సక్సెస్లో ఇంకో మెట్టు ఎక్కబోతున్నాం. ఆల్ థ్యాంక్స్ టు గాడ్. నేను గాడ్తో పాటు నిన్ను కూడా థ్యాంక్స్ చేస్తాను. థ్యాంక్ యూ బిల్లీ గారు. వెల్కమ్ ఓకే. Guess what? We are going to be on TED Talks. TED Talks is something huge. ఇది అయితే ప్రతి ఒక్కరికి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి కూడా. సో ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఏదైతే వాళ్ళకి అర్థం అవుతుంది. లేదంటే అంకిల్స్ అందరూ తూ తమిళ్ సీరియల్ కర్తీ హే హమ్కో విలన్ బనా దే అని నవ్వుతారు. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి, మౌకి గారు చెప్పట్లేదు. నేను తను రాసిన స్పీచ్ విన్నాను. 18 minute స్పీచ్. ఐ థింక్ 15 minutes వరకు రాసింది, ఇంకా 3 minutes బఫర్ పెట్టుకుంది. అండ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని కవర్ చేసింది ఆ స్పీచ్లో. అప్లోడ్ అయ్యాక మీరు కూడా చూడండి, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ మోకి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బిల్లా. బ్రేక్ఫాస్ట్ చేయాలి. అమ్మా నాకు కొద్దిగా అయితే నర్వస్నెస్ ఉంటుంది కదా, బ్రేక్ఫాస్ట్ కూడా తినాలనిపించట్లేదు. అవును, అంత గడబడి అనిపిస్తుంది. అక్కడ వెళ్ళే వరకు రా, వెళ్ళిన తర్వాత చంపేస్తా. చింపేశారా? చింపి చంపేస్తా. ఫస్ట్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నీకు ఫస్ట్ వాళ్ళ నుండి మెయిల్ వచ్చినప్పుడు నువ్వు ఏమనుకున్నావు? దట్ వాజ్ సంథింగ్ దట్ నేను ఎప్పుడు అస్పైర్ చేసేదాన్ని, బికాజ్ అకార్డింగ్ టు మీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద అల్టిమేట్ రికగ్నిషన్ దట్ అ పర్సన్ కెన్ గెట్. సో అది ఎప్పుడైతే వచ్చిందో, నీ సర్జరీ అప్పుడే జరుగుతుందిరా బిల్లి, అంటే నెక్స్ట్ డే నీ సర్జరీ ఉంది. ఆ టైంలో ఆల్రెడీ టెన్షన్లో ఉన్నప్పుడు ఇంత గుడ్ న్యూస్ సడన్గా వచ్చేసరికి ఆ సర్జరీ టెన్షన్ కూడా కొద్దిగా నెగేట్ అయిపోయింది. యాక్చువల్లీ చాలా రష్ చేసి వచ్చాము, లేట్ అయిపోయింది అనుకొని, బికాజ్ ఇట్ ఈస్ 11:15 మన ఫ్లైట్ ఉంది, బట్ ఇంకా బోర్డింగ్ స్టార్ట్ కాలేదు. సో గుడ్, ఇట్స్ ఆల్ గుడ్. నేను డిస్ట్రాక్ట్ అయిపోయాను మధ్యలో. అరే క్యాంపా కోలా చిన్నప్పుడు ఉండేది గుర్తుందా రబ్బిది? క్యాంపా కోలాది అక్కడ ఒక పోస్టర్ ఉంది. ఏమో నా గోల్ స్పాట్ మాత్రమే తెలుసు, క్యాంపకోలా తెలియదు. అంటే మాకంటే చిన్నప్పుడు మీరు ఇంకా సీనియర్స్ కాబట్టి ఉండొచ్చు. 1975, 80sలో ఉంది యాక్చువల్గా. నువ్వు ఎప్పుడు 90s కిడ్డా నువ్వు? అవును మరి. చింపి చంపేస్తాను రబ్బిది. చించి చెండాడతాను. అది నా స్టైల్. ఇదే యాక్సెంట్లో మాట్లాడతాను ఈ ట్రిప్ అంతా. వెల్కమ్ టు విజయవాడ ఎయిర్పోర్ట్స్ చూడరా ఎంత నీట్గా ఉన్నాయి. చాలా నీట్గా ఉంది, సూపర్గా ఉంది. అండ్ చాలా డెవలప్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ కూడా. ఇటలీలో నీ ఫ్యాన్స్ అందరు అడిగారు నీ పేరేంటి అని. నువ్వు అక్కడ ఏం పెట్టలేదు. అవును, విజయవాడ పేరేంటి చెప్పు. అరే విజయవాడలో మనకు చిన్నప్పటి నుండి రొయ్యల పులుసు, చేపల పులుసు, కోడి పందాలు అలవాటు రా మాకు ఇక్కడ. ఇక్కడ నా పేరు డల్లాస్ దాము. ఓకే మిస్టర్ డల్లాస్ రాము గారు వెళ్దాం. రాము కాదురా, దాము. అచ్చా, డల్లాస్ దాము గారు వెళ్దామా? మంచి న్యాప్ వేసి లేచేసరికి వచ్చేసాం భీమవరంకి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, వెదర్ చాలా బాగుంది. మంచిగా ఇలా ఫాగీ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. డల్లాస్ దాము గారు చెప్పండి. నా పేరేంటి తెలుసా? ఏంటి? అట్లాంటా అశ్ము. వెల్కమ్ టు శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్. Nice to see so many girls. So chotu and this thing. So Yeah, the total organizing team is of course. Absolutely.
Nice. Let's have a great show tomorrow. All the best to you too. Thank you. Girls. Cheers! బాగా వచ్చింది కదా. రిహార్సల్స్ అలా చేసావంటే ఇంకా ఫైనల్స్ నువ్వు ఇంకా అంటున్నావు కదా ఇంకా రావాలి నీకు అని. నేను అంటున్నాను. పాపం మిగతా స్పీకర్స్ వచ్చి చూసారు తన రిహార్సల్స్, చూసి మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంటుంటే మేము నర్వస్ అయిపోయామండి. నువ్వు ఎంతమందికి ఎంకరేజ్మెంట్గా ఉన్నావు ఈరోజు. నీకు ఎంకరేజ్మెంట్ అవసరం లేదు, నిన్ను చూసి అందరం నేర్చుకుంటున్నాం. అండ్ ఫైనల్గా ఇంకా మనం తొందర పడుకోవాలి, క్లోజ్ చేద్దాం కదా. మార్నింగ్కి రెడీ అయిపో. రెడీ అయిపోతాను బిల్లి. రేపటి అవుట్ఫిట్ పెట్టేశాను, సంథింగ్ వెరీ సింపుల్. తర్వాత నా యాక్సెసరీస్, హెయిర్ సామాన్ అంతా ఇక్కడ ఉంటుంది. నా ట్రైపాడ్ ఇక్కడ పెట్టుకుంటాను బికాజ్ ఇక్కడ ఉంది నా స్కిన్ కేర్ అండ్ మేకప్ స్టేషన్. నాకు 9:40 స్లాట్ ఇచ్చారు. నేను కనీసం ఒక 6:30కి లేచి ఒకసారి అంతా ప్రాక్టీస్ చేసుకొని రెడీ అయిపోయి వెళ్ళాలి కాబట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ పంక్చువల్. కొంచెం టెన్షన్ ఉంది బట్ వన్స్ ఐ స్టార్ట్ ఐ గెస్ ఐల్ బి ఫైన్. ఈరోజు చాలా సింపుల్ లుక్ చేయబోతున్నాను బికాస్ ఐ వాంట్ ఫోకస్ టు బి ఆన్ వాట్ ఐఎమ్ సేయింగ్, నాట్ ఆన్ మై లుక్. క్లియరింగ్ అవుట్ మై ఐస్. doing a simple hyaluronic acid. ఫుల్ డేకి లైట్గా ఉంటుందన్నమాట. ర్యాండమ్ క్వశ్చన్, మ్యాట్రసెస్ మీద ఇలా ప్లాస్టిక్ షీట్స్ ఎందుకు వదిలేస్తారు? ఫుల్ నైట్ అంతా కర్ 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 సౌండ్ వస్తుంది. ఇది బ్యూటిఫుల్ మాయిశ్చరైజర్, ఇదేంటో తర్వాత చెప్తాను. సో స్మూత్ అండ్ స్లైమీ ఎందుకు ఉంది తెలుసా? బికాస్ ఇట్ హ్యాస్ నెయిల్ మ్యూసిన్. హైడ్రేషన్, రిపేరింగ్ అండ్ బ్రైట్నింగ్ కావాలంటే ఈ మాయిశ్చరైజర్ వర్క్స్ లైక్ అ చామ్. జస్ట్ లుక్ ఎట్ దట్ పాలిష్డ్ గ్లో ఇమీడియట్లీ. ఇది ఫైటో రిపేర్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ ద ఎర్త్ రిథమ్ అండ్ సీ హౌ లైట్ వెయిట్ అండ్ నాన్ స్టిక్కీ ఇట్ ఈస్. చాలా నాన్ స్టిక్కీ ఉంది అండ్ ఇట్ గివ్స్ యూ దట్ ఇమీడియట్ ప్లంపింగ్ ఎఫెక్ట్ బికాస్ ఇందులో హైడ్రేటింగ్ ఎలిమెంట్స్ లైక్ స్నేల్ మ్యూసిన్ ఉంది. నైస్ అండ్ మైట్ బ్రైటన్ చేస్తుంది అండ్ రిపేర్ కూడా చేస్తుంది. డార్క్ స్పాట్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్ అండ్ బ్లెమిషెస్, ప్యాచీ స్కిన్ అదంతా తీసేసి ఆల్ అండ్ ఆల్ హైడ్రేషన్ ప్లస్ ఫార్టిఫైయింగ్ మాయిశ్చరైజర్. ఇది ప్రతి ఒక్క స్కిన్ టైప్ వాళ్ళు వాడొచ్చు, ఈవెన్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ బికాస్ డర్మటాలజికలీ టెస్టెడ్ ఉంది దట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఇది వాడొచ్చు, ఏం రియాక్షన్ రాదు అని. బట్ ఐ ఫీల్ దట్ ఇఫ్ యూ హ్యావ్ డ్రై అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఇది మీకు అంత అంటే ఈ వెదర్లో, వింటరీ వెదర్లో అంత మాయిశ్చరైజేషన్ ఇవ్వకపోవచ్చు. బట్ ఫర్ ఆయిలీ కాంబినేషన్ సెన్సిటివ్ స్కిన్ టైప్స్ ఎనీ వన్ కెన్ యూజ్ దిస్. జస్ట్ లుక్ ఎట్ దట్ గ్లో, that shine on my skin. Wow. When you need a hydration bomb on your skin day or night, use this moisturizer. Link నేను కింద description లో వదిలేస్తాను. Earth Rhythm products have like starting నుంచి నేను ఇది వాడుతున్నాను and the phyto range, especially ఈ phytoceramide, phytonacin, the phyto ranges are so well formulated. Sunscreen, primer for my pores. నా మిర్రర్ ఎప్పుడు మర్చిపోతాను, పౌచ్లో చూసుకుంటూ చేస్తున్నాను. ఫౌండేషన్ చేయట్లేదు నేను, ఓన్లీ చిన్నగా కన్సీలర్ అక్కడక్కడ వేస్తున్నాను బికాస్ ఐ వాంట్ ద ఫోకస్ టు బి ఆన్ మై న్యాచురలీ గ్లోయింగ్ స్కిన్. Water truly is the best setting spray. మధ్యలో పోయి స్ట్రైట్నింగ్ చేసుకున్నాను బికాజ్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్ ఫర్ మై హెయిర్ టు సెట్. లాస్ట్లో మళ్ళీ ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఐ షాడో పగిలిపోయింది. నా లుక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బెల్ట్ రావాలి అండ్ షూస్ వేసుకుంటాను, అంతే. అలా చాలా బేసిక్ అండ్ సింపుల్గా పెడదాం అనుకున్నాను. నా హెయిర్ సెట్ అవ్వడం అనేది పెద్ద పని. కరెక్ట్ టైంకి సెట్ అవ్వదా బిల్లి? ఎలా ఉంది నా లుక్?
చాలా బాగుంది నీ లుక్, సింపుల్గా ఉంది నువ్వు అన్నట్టు. ఓకే, ఇప్పుడు నాకు ఒకసారి రిహర్సల్ చేపి నువ్వు. నేను రూమ్ ఇలాగే వదిలేస్తాను, వచ్చిన తర్వాత చూసుకుందాం అని చెప్పి మళ్ళీ చదువుతున్నాను. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. 1 2 3 go. How many of you are being bullied? How many of you feel that కంగ్రాచులేషన్స్. Congratulations. Thank you. చీల్చి చెండాడేసాయి. చీల్చి చెండాడేస్తాను. ఈ టాక్ జనవరి 10th వరకు వస్తుంది అన్నారు కదా టెడ్ టాక్స్లో. కరెక్ట్, టెడ్ టాక్స్లో వచ్చాక మేము లింక్ పోస్ట్ చేస్తాం. ఫుల్ వీడియో మీరు అక్కడ చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. లెట్స్ గో బిల్లీ. How many of you feel bullied? అనుకోండి, ఒక్కో కాలేజ్ ఒక ఆడిటోరియం, ఓ లైబ్రరీ, ఒక్కో కాలేజ్ ఒక లైబ్రరీ అలా అచ్చా. ఉంటాయి. ఈ హెల్త్ కేర్, హోమియోపతి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి హోమియోపతి, ఓన్లీ హోమియోపతి. ఓన్లీ హోమియోపతి. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, సో దే కెన్ పార్క్ ఆల్ ద వెహికల్స్ ఇఫ్ దే వాంట్. దీస్ ఆర్ ద స్పోర్ట్స్ ఫీల్డ్ ఫర్ ద బాయ్స్ అండ్ హెలిప్యాడ్ ఆల్సో దే సమ్ ఆఫ్ ద పీపుల్ దే. ఈ మూవీ థియేటర్ లో 170 కెపాసిటీ అండి. డైరెక్ట్ గా శాటిలైట్ నుంచి వీ విల్ బై. ఎంత కొత్త మూవీ వచ్చినా ఫస్ట్ డే దే కెన్ వ్యూ హియర్. This is all computer labs. కంప్యూటర్ ల్యాబ్స్. Do you have anything for social media, digital marketing? Yeah, we have, sir. Okay. We have our own TV station. Okay. Okay, and we have our own radio, FM radio. Oh. All these girls are radio jockeys. Yeah, I saw that. Yes, all she those was. people, okay, they are trained here only. Yeah. So Capgemini, a software company, Yeah. they have set up a center of excellence. They will give a training to our girls. Directly ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లో పెట్టేస్తారు. మళ్ళీ బెంచ్ పీరియడ్ ఏమి ఉండదు. సార్ ఇదంతా చూస్తుంటే మా బాయ్స్ కి ఎక్కడో అన్యాయం జరుగుతున్నట్టు అలా అన్నారని చెప్పి విఐటి కాలేజ్ పెట్టారు సార్. Oh, okay. సేమ్ థింగ్ ద లోకల్ పీపుల్ సెడ్ యు డన్ ఆల్ ద థింగ్స్ ఫర్ ద గర్ల్స్. మా అబ్బాయిలకి ఏంటి అంటే అప్పుడు దే స్టార్టెడ్ కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజ్. గైస్ అక్కడ వ్లాగ్ ఎండ్ చేయలేదు బికాస్ ఐ హ్యాడ్ అ బ్యాడ్ మస్క్యులర్ క్యాచ్. స్కూల్లో ఉన్నప్పుడు కూడా లైక్ లిటరలీ నైట్ ఒక్కొక్కసారి లేచేదాన్ని బికాస్ ఆఫ్ ద క్యాచెస్ దట్ ఐ వుడ్ హ్యావ్ ఆన్ మై కాఫ్ అండ్ లెగ్స్ ఎస్పెషలీ. కొంతమంది అనుకుంటారు మీరు ఇంత చేస్తారు మరి ఇంకా మీకు క్యాచెస్ ఎందుకు వస్తున్నాయి, మీరు పర్ఫెక్ట్గా ఉండాలి కదా అంటే ఇట్ డస్ నాట్ వర్క్ లైక్ దట్ గైస్. బాడీ ఈజ్ అ బాడీ, ఓకే, దాన్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉండాలి. కానీ ఒకసారి ఏదో చేసేస్తాము, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తున్నాము, అసలు మాకేమీ రావద్దు అంటే పర్ఫెక్ట్ ఇన్విన్సిబుల్ అవుతానంటే కాదు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఎంత హెల్దీగా తిన్నా, ఎంత వర్కౌట్ చేసినా అందరూ ఒకరోజు పోతారు కదా అని చెప్పి మనం అలా బతికితే దట్ ఈస్ రియలీ నాట్ ద రైట్ వే టు లివ్ అకార్డింగ్ టు మీ. అది ఒక ఎస్కేపిస్ట్ మెంటాలిటీ, ఒక ఎస్కేపిస్ట్ తీసుకున్న రూట్ అనమాట. ఏదో ఒక రోజు అందరు పోతారు కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది నాకు చాలా ముఖ్యం. టెడ్ టాక్ గురించి చెప్పుకోకుండా ఇంకేమేమో చెప్తున్నాను. సో ఐ వాంట్ టు టెల్ యూ దిస్ గైస్, ఇది
నాకు లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఐఎమ్ వెరీ గుడ్ విత్ మేకింగ్ అ కాన్వర్జేషన్. ఓకే, ఇన్ రిటర్న్ ఎవరైనా ఏదైనా చెప్తే నేను దానికి మాట్లాడుకోగలుగుతాను. బట్ వన్ సైడెడ్గా యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన టైం లిమిట్ 15 to 18 minutes. నేను 22 minutes వరకు వన్ సైడెడ్గా మాట్లాడుతూనే ఉన్నాను. ద కాన్సెప్ట్ దట్ ఐ చోజ్ వాజ్ సూపర్ ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు ఏం గైడ్ లైన్స్ ఇవ్వరు, ఇలా మాట్లాడాలి, అలా డ్రెస్అప్ అవ్వాలి. వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎవ్రీథింగ్ అవర్ సెల్వ్స్. యాస్ట్రిక్స్ నాకు స్టార్ట్ చేసిన మెయిన్ మోటివ్ ఏంటంటే టు టెల్ విమెన్ అండ్ గర్ల్స్ దట్ ఇట్స్ ఓకే టు లవ్ యువర్ సెల్వ్స్ కదా. సో ఆ టైప్లోనే నేను కాన్వర్జేషన్ తీసుకెళ్ళాను. అండ్ ఐ మేడ్ ఇట్ సూపర్ ఇంట్రెస్టింగ్, లైక్ స్టోరీ టెల్లింగ్తో అనమాట. హౌ యువర్ చైల్డ్హుడ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యువర్ లైఫ్ మేక్ యూ ద పర్సన్ దట్ యు ఆర్ టైప్లో టాక్ ప్లాన్ చేశానమాట. అండ్ ఐ జస్ట్ వెంట్ ఆన్ ఫర్ 22 minutes గైస్. ఐ జస్ట్ కుడ్ నాట్ స్టాప్ మై సెల్ఫ్. అండ్ ద బెస్ట్ పార్ట్ వాజ్ దట్ నా మెమరీ నాకు సహకరించింది. అండ్ యూ నో వాట్ ద బెస్ట్ పార్ట్ వాజ్, ప్రతి ఒక్క అమ్మాయి నాకు టాక్ తర్వాత ఎవరైతే వచ్చి కలిశారో ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ పాయింట్ కనెక్ట్ అయిందనమాట. My heart was so full. I was amazed seeing the college campus and Vishnu College ఏదైతే ఉందో. అండ్ ఈవెన్ మోర్ అమేజింగ్ ఇస్ దాట్ వాళ్ళు ఎప్పుడు పబ్లిసిటీ చేయలేదంట, బికాజ్ వాళ్ళకి అంత గుడ్ విల్ ఉంది. అండ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయిన అలుమ్నై కానీ అందరూ అంత మంచిగా వాళ్ళే చెప్పుకుంటారనమాట. సో దేవ్ నెవర్ నీడెడ్ పబ్లిసిటీ, విచ్ ఇస్ కమెండబుల్. భీమవరం ఇస్ అ స్మాల్ టౌన్ వెన్ వీ కంపేర్ ఇట్ టు హైదరాబాద్ లేదంటే మెట్రో సిటీస్ కదా. బట్ ద గర్ల్స్ ఓవర్ దే వాళ్ళ మెంటాలిటీ కానీ ఎంత ప్రోగ్రెసివ్గా ఉంది తెలుసా. గర్ల్స్, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్, ఐ విష్ యూ ఆల్ the very best in life. May all your dreams come true, your heart's desires be fulfilled. All the best you guys. And Asterix fam, meer ganaka ikkad varaku వచ్చారంటే నా టెడ్ టాక్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో లైవ్ అవుతుందో దాని లింక్ కూడా నేను మీకు పంపించేస్తాను. guys can listen to what I had spoken over there. I'm sure so many of you all will connect to it, because నేను ఎప్పుడైతే ఆస్ట్రిక్స్ ఛానల్లో అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను కొన్ని విషయాల్లో, కలర్ విషయంలో కానీ మెంటల్ హెల్త్ విషయంలో కానీ ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేశాను. సో yes guys, stay tuned for that. And if you enjoyed this video, you know what you have to do: subscribe, like and share, and follow me on all my social media handles. See you in another fresh new episode of Astrix very very soon. Till then, bye from Astrix.